ఎవరు ఒక అంటున్నాడు, కన్యక గర్భవతి కావడం ఏంటి అంటే ఏం చెప్పగలరు? ఎందుకు చెప్పలేం? బాగా చెప్పగలం. కన్యక గర్భవతి అయింది ఎందుకో తెలుసా? మనుషులు పుట్టిస్తారు, మనుషులకు జన్మనిస్తారు, దేవుడికి జన్మనివ్వరు. అవునా కాదా? గేదెలకి ఏం పుడతాయి? గేదెలు పుడతాయి. అవునా? ఒంటెలు పుడతాయి, సింహాలు పుడతాయి. మనుషులు పుడతారు, దేవుడు పుట్టడు. దేవుడు దిగి రావాలనుకున్నాడు కాబట్టి కన్యక గర్భంలో ప్రవేశించాడు ఆయన. అది అర్థం కావడంలే. మనుషులు దేవుణ్ణి సృష్టించలేవురా నాయన. మనుషులు దేవుణ్ణి పుట్టించలేరు. మనుషులకు పుట్టేదే మనిషే, దేవుడు కాదు. అది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అర్థం చేసుకోకూడదంటే అర్థం కాదు. ఈయన దేవుడు దిగి వచ్చాడు.